మలయాజం అనే అడవిలో ఒక సింహం ఉండేది. దానికి కాకి, నక్క, పులి మంత్రులుగా ఉండేవారు. అవి ఒక రోజున అడవిలో తిరుగుతూ ఉండగా ఒక వంట కనిపించింది. అవి దాని దగ్గరకు వెళ్ళాయి. స్నేహితుడా, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడిగాయి. నా యజమాని పెడుతున్న బాధలు భరించలేక వచ్చాను. దిక్కులేని దాన్ని అయ్యాను. నన్ను మీరే రక్షించాలి అంది ఉంటే. భయపడకు, మాకు చేతనైన సహాయం మేము చేస్తాము. మా రాజుగారైన సింహంతో చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా వేయిస్తాము. మాతో రా అన్నది నక్క. సరేనన్నది ఉంటే. నక్క, కాకి, పులి వెంట సింహం దగ్గరకు వెళ్ళింది ఉంటే. రాజా, ఒంటె నీ సేనలో ఉండాలని వచ్చింది. ఇది మంచి బలము కలిగినది, బుద్ధి కలిగినది. ఈ జంతువుని నీ కొలువులో ఉంచుకోవడం మంచిది అన్నది పులి. సరే, నా మంత్రులతో పాటు నీవు కూడా ఒక మంత్రిగా ఉండు అన్నాడు మృగరాజు. ఒంటె ఆనందించింది. క్రమముగా సింహానికి ఒంటె మీద అభిమానము ఎక్కువైంది. ప్రధానమంత్రిని చేసింది. ఇది చూసి తక్కిన మంత్రులు సహించలేకపోయాయి. ఒంటెను మట్టు పెట్టాలని తలపెట్టాయి. ఇలా ఉండగా ఒక్కసారి సింహానికి పెద్ద జబ్బు చేసింది. అది తను మంత్రిని పిలిచి, నా ఆరోగ్యం కుదుట పడదేమో, నా ఆరోగ్యం కుదుట పడే వరకు మీరు ఆహారమును సమకూర్చాలి అంది సింహము. ప్రభువా, మీరు అవసరమైన ఆహారాన్ని సమకూర్చగల శక్తి మాకు ఎక్కడిది? మీరు తినగా మిగిలిన దానితోనే కదా మేం బతికేది అన్నారు మంత్రులు. దొరికినంత ఆహారమే తీసుకుని రండి, దానితోనే తృప్తి పడతాను అంది సింహము. అప్పుడు నలుగురు మంత్రులు 4 దిక్కులకు వెళ్ళి ఏమైనా జంతువులు దొరుకుతాయేమో అని వెతికారు. కొంతసేపటికి పులి, నక్క, కాకి ఒక చోట కలుసుకున్నాయి. ఎంత వెతికినా ఒక జంతువు కూడా దొరకలేదు. రాజు మాట దేవుడెరుగు, ఇప్పుడు మన ఆకలి తీరేదలా అంది పులి. ఒంటెని చంపటానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదు. ఏదో ఉపాయంతో దాన్ని చంపేయాలి. అప్పుడు సింహము ఆకలి, మన ఆకలి కూడా తీరుతుంది అంది కాకి. అవును అంది నక్క. అలా ఆ 3 కాసేపు గుసగుసలాడుకొని సింహము దగ్గరకు వెళ్ళి తల ఉంచుకొని నిలబడ్డాయి. ఆహారం ఏది అని అడిగింది సింహము. ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారము అన్ని వైపులా వెతికాము, ఎక్కడ ఆహారము దొరకలేదు. చిరకాలము తిండి పెట్టిన మీకు కాస్త ఆహారం తెచ్చి పెట్టలేకపోయినందున విచారంగా ఉంది. ప్రస్తుతం నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అంది కాకి. ఎంత చెడ్డ మాట! పెంచిన చేతులతోనే చంపి తిననా? ఒకవేళ నిన్ను చంపి తినినా నా ఆకలి తీరేదేనా అన్నది సింహము. అప్పుడు నక్క, పోనీ నన్ను చంపి తినండి అంది. కాకిని చెప్పిన సమాధానమే నక్కకు చెప్పింది సింహము. అంతటా పులి, నన్ను చంపి తింటే మీ ఆకలి తీరుతుంది కదా అంది. నిన్ను ముట్టుకుంటేనే మహాపాపం, దూరంగా పో అని గర్జించింది సింహము. పిమ్మట ఒంటె రాజు ముందుకు పోయి, ప్రభు, నా దేహము పెద్దది, నన్ను తినుట వలన మీ ఆకలి పూర్తిగా తీరుతుంది అంది. ఒంటె అలా అంటుండగానే కాకి రివ్వున సింహం ముందుకు వెళ్ళి, ప్రభు, మా ముగ్గురిని తినడానికి నిరాకరించారు, కనీసం ఈ ఒంటె ప్రార్థనైనా మన్నించండి. ఆకలి బాధకు ఆగలేక పాము తను పెట్టిన గుడ్లను తానే తింటుంది. దేహాన్ని రక్షించుకోవడమే ప్రతి జీవి కర్తవ్యం. మీరు బతికి ఉంటేనే 10 మందికి సుఖంగా బతుకుతారు. మాలాంటి వారు బతికి ఉంటే ప్రయోజనం ఏమిటి అంది. కాకి చెప్పిన మాటలకు పులి, నక్క బలపర్చాయి. వాటి మాటలకు సింహము మెత్తబడిపోయింది. మీకు తోచినట్లే చెయ్యండి అంది. మరుక్షణం పులి ముందుకి దూకి ఒంటెని చంపేసింది.
ఆ మాంసంతో సింహము ఆకలి తీర్చుకుంది. కొత్తగా కొలువులో చేరిన వాడు తెలివిగలవాడైనప్పుడు తోటివారే అసూయతో అతనికి అపహారం చేస్తారు. అలాంటి మాటలు విని మంచివారిని శిక్షించే రాజు కూడా దుష్టుడవుతాడు. దుష్టులతో సాంగత్యము ఉన్నవాడు ఎంత మంచివాడైనా సరే స్నేహం చెయ్యకూడదు. ఇందుకు ఉదాహరణ ఈ కథ.